అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మేము వ్యవస్థల పట్ల కూడా మాకు కొంత నమ్మకం కలిగింది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానీ మరి ఆర్ఓ గారు కానీ ఇక్కడ పరిస్థితుల్ని వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న తీరుని బట్టి మాకు ఒక నమ్మకం కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాచర్లలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది, ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలు న్యాయ నిర్ణేతలు వారు తెలుగుదేశం పార్టీని ఈ ప్రజాస్వామ్యాన్ని మాచర్లలో ఈ అరాచకాన్ని వారసత్వాన్ని రావడానికి ఖచ్చితంగా పోరాడతారు. అదే ఓటనే ఆయుధంతో పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుంది. ఎటువంటి సందేహం. భగవంతుని ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మాకు కృష్ణదేవరాయలు గారికి మా పార్టీకి మెండుగా ఉన్నాయి. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఏ గ్రామం వెళ్ళినా సార్ కొంచెం పెద్దగా చెప్పరా, నీరాజనం వాయిస్ పెంచండి సార్. ఇది భవిష్యత్తు ఎన్నికల ఫలితాలని సూచిస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో విశేషమైన స్పందన ఉంది. ఏ విధంగా దగా పడ్డామనేది వాళ్లే మాకు వివరించే పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. ఒక్క అవకాశం అంటూ మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ప్రజలు మాకు వివరిస్తున్న పరిస్థితులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అలాగే మరి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ఈ ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది.